మంచి మీతో మంచి రెడీ అయ్యి పేస్ మీద పడితే కర్రగా అయిపోతాం, అందుకే అట్లున్నావు. హలో బిజీ బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ చాలా డేస్ తర్వాతకి మళ్ళీ నేను యూట్యూబ్ ఫుల్ వీడియో తీస్తున్నా. అంటే కొంచెం బిజీ ఉండడం వల్ల ఈ మధ్య నేను అసలు షూట్ చేయలేదు, అండ్ అలాగే చాలా పనులు పెండింగ్ లో ఉండిపోయాయి. సో అందుకే ఇవాళ నేను అన్ని పనులు ఫినిష్ చేద్దాం అనుకుంటున్నా, అండ్ ఆల్సో మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా నేను ఈ రోజు మొత్తం ఏమేమి చేశాను. అండ్ ఈ వీడియోలో మా అక్క బిజినెస్ గురించి, అండ్ తనకు నేను బిజినెస్ లో ఎలా హెల్ప్ చేస్తా, అండ్ ఆల్సో మెయిన్ థింగ్ నేను పంజాబ్కి వెళ్లే టైం దగ్గర వచ్చింది కాబట్టి దానికి కావాల్సిన షాపింగ్ చేయబోతున్నా, అండ్ చాలానే చేయబోతున్నా యాక్చువల్లీ. సో మీరే చూడండి ఇవాళ మొత్తం నేను ఏమేం చేశాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగానే నేను మా అక్క కలిసి ఒక ప్రింట్అవుట్ తీసుకోవడానికని షాప్కి వెళ్ళాం. ఎలాగో దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాం. మా అక్క బయటకు వచ్చినా కూడా కామ్గా ఉండలేదు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. వాళ్ళు చూస్తున్నారని ఇంకా పక్కకు పెట్టింది. ఇంకా ప్రింట్అవుట్ అయిపోగానే దాన్ని తీసుకొని మేము వచ్చేసాం. ఎండలు మాత్రం మామూలుగా లేవు, అండ్ బోనస్గా నేను సన్ స్క్రీన్ పెట్టుకోవడం మర్చిపోయా. అందుకే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నా, లేకపోతే మళ్ళీ ట్యాన్ అయిపోతాం. సో మేమైతే ప్రింట్అవుట్ తీసుకొని వచ్చేసినాం. కానీ ఈ ప్రింట్అవుట్ ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు దాకా నేను ఎప్పుడు నా ఛానల్లో చెప్పలేదు. మా అక్కకి ఒక చిన్న బిజినెస్ ఉంది, అదే రెజిన్ బిజినెస్. అసలు ఈ రెజిన్ బిజినెస్ అంటే ఏంటి అని తెలియాలనుకుంటే మా అక్కనే చెప్తుంది, వినండి. ఏం చేస్తున్నావు సౌమ్య? ఒకది ఆర్డర్ ఇవ్వాలి, నేమ్ బోర్డ్ అన్నది. వాళ్ళది యాక్చువల్గా లేట్ అయింది, ఇంకా అందుకే ఫాస్ట్ చేసింది. ఈరోజు పంపాలి. ఆ షిప్పింగ్ పేపర్స్ వచ్చింది కూడా అందుకే. అచ్చా, ఇంతకీ రెజిన్ బిజినెస్ అంటే ఏంటి చెప్పు, చాలా మందికి తెలియదు. యాక్చువల్గా యానివర్సరీస్ ఉంటాయి కదా, పెళ్లిళ్ళు అయినప్పుడు లేకపోతే పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ ఈ థింగ్స్ ఏమన్నా టీత్ లేకపోతే ఫ్లవర్స్ ప్రిజర్వ్ చేసుకుంటారు కదా, ఈ రెజిన్ లో పెడితే అవి ఎప్పటికి ఉంటాయి, అంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఖరాబ్ అవ్వకుండా అట్లా అయితే అనమాట. అందుకే రెజిన్ వాడతారు. సో ఇది యూనిక్ ఉందని నేను ఇది స్టార్ట్ చేసిన. అంటే ఇప్పుడు మనం ఎవరన్నా సపోజ్ ఏమైనా ఫ్లవర్ ఇస్తే అది ఎప్పటికీ వాడిపోకూడదని అలా ప్రిజర్వ్ చేస్తారు అంతేనా? అది ఎప్పటికీ అలానే ఉండిపోతుందా? అంటే ఫ్లవర్స్ అని కాదు, కొంతమంది టీత్ ని ప్రిజర్వ్ చేస్తారు, కొంతమంది బ్యాంగిల్స్ ని, కొంతమంది నాకు వచ్చిన ఆర్డర్స్ లో అయితే ఇట్లా మంగళసూత్రాలు అవి కూడా ఉంటాయి, అవి కూడా ప్రిజర్వ్ చేస్తారు. ఇంకా వాళ్ళకి మెమరీస్ లెక్క ఒకటి. ఇప్పుడు దాకా నువ్వు చేసిన ఆర్డర్స్ అన్నిటిలో నీకు ఏది స్పెషల్ అనిపించింది? నా బిజినెస్ లో నాకు ప్రతి ఒక్కటి స్పెషల్, బట్ కంపారిటివ్లీ రాఖీస్ అంటే నాకు కొంచెం అంటే ఇష్టం. ఎందుకంటే ఈ సీజన్ అది, అండ్ మోస్ట్లీ నేను వాడే రాఖీస్ లో అయితే అక్షంతలు కుంకుమ పక్కా వాడతా. ఎందుకంటే అది ఒక ట్రెడిషనల్ వైబ్స్ ఇస్తుంది నాకు, అండ్ వాడే వాళ్ళకు కూడా అది ఏమైనా బెనిఫిట్ అయినా లేకపోతే వాళ్ళకి చాలా ఎక్కువ నచ్చుద్ది అనేసి. మరి ఒకసారి చూపిస్తావా ఆ రాఖీస్ మాకు? యాక్చువల్ గా అవి టూ డేస్ పడుతుంది రాఖీస్ ప్రిపరేషన్ కి. నిన్న నైటే కుంకుమ అక్షంతలు రెసిన్ వేసి పెట్టిన, క్యూరేషన్ టైం పడుతుంది. ఈ రోజు మార్నింగ్ కల్లా సెట్ అయింది, అండ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఫొటోస్ తీసుకొచ్చి దానిపైన కోటింగ్ లేయర్ వేసి అయిపోద్ది రేపు మార్నింగ్ వరకు. సో ఇట్ టేక్ 2 days. రేపు చూపిస్తాను మీకు, లేకపోతే ఈరోజు రైట్ కోటింగ్ వేసినప్పుడు చూపిస్తా. కొన్ని మోడల్స్ ఉంటాయి చూపిస్తాను మీ ఛానల్లో. సో ఇంతసేపు రెజిన్ గురించి అయితే విన్నారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూడండి. ఏం చేస్తున్నావు? ఏమో చేస్తుంది వెనకాల. ఇది యాక్చువల్ గా యూవీ లైట్. మనకు ఒకవేళ కొన్ని థింగ్స్ ఫాస్ట్ గా డ్రై అవ్వాలనుకుంటాం, స్టిక్ అవ్వాలని, అట్లాంటప్పుడు యూవీ రెజిన్ వాడతాం. దానికి యూవీ లైట్, దీని వల్ల ఫాస్ట్ గా లైక్ స్టిక్ అయిపోయి డ్రై అయిపోతుంది. వెలుగుతుందా అది? ఒకసారి ఆన్ చేయి. చాలా హార్మ్ఫుల్ ఈ రేస్, అసలుకి ఫేస్ మీద పడితే కర్రగా అయిపోతాం, అందుకే అట్లున్నావు. యాక్చువల్ గా ఇది యూవీ రెజిన్. ఇప్పుడు నేను వుడ్ ఫ్రేమ్ కి అన్ని లెటర్స్ స్టిక్ చేయాలన్నమాట. సో ఈ యూవీ రెజిన్ వాడడం వల్ల ఫాస్ట్ గా అయిపోతుంది. ఓ, ప్రతి ఒక్క లెటర్ ఇట్లా స్టిక్ చేసి యూవీ లైట్ వాడితే అప్పుడు చాలా స్టిక్ అంటే లైక్ హార్డ్ గా అయిపోయి బయటికి రాదు, స్టిక్ అయ్యి అంతే ఉంటుంది. Wait for 2 minutes.
తరుణ్ రోజ్ పెటల్స్ కదా. ఇలా రోజెస్ అన్నది ప్రిజర్వ్ చేసుకోవచ్చు, అంటే వాళ్ళకి ఈ రోజెస్ కాబట్టి మీకు వేరే ఫ్లవర్స్ ఉన్నా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఆ నేమ్ అన్నది ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఒక ఫ్రేమ్ కూడా ఆర్డర్ చేశారు. అది లవ్ షేప్ లో కస్టమైజ్డ్ ఫ్రేమ్ అండ్ అది ద బెస్ట్ వన్ ఎవర్. సో రెజిన్ బిజినెస్ అంటే ఇదే. ఇప్పుడు మేము దాన్ని ప్యాక్ చేసి వాళ్ళకి కొరియర్ చేయబోతున్నాం. సో ఆర్డర్ అయితే ప్యాక్ చేసినాం. ఇప్పుడు దీని కింద తీసుకొచ్చిన షిప్పింగ్ పేపర్స్ పెడతాం. సో మా ప్యాకింగ్ అంతా అయితే అయిపోయింది, కానీ కిచెన్ రూమ్ నుంచి ఏదో బ్యూటిఫుల్ స్మెల్ వస్తుందని నేను మా అక్క వెళ్ళి చూద్దాం అనుకున్నాం. బోటి ఫిష్ ఫ్రై బ్లడ్. ఏం మమ్మీ ఇన్ని చేసిన ఇవాళ? నువ్వు హాస్టల్కి వెళ్తున్నావు కదా నాన్న, అందుకనే చేసిన. మా మమ్మీ ఇంత టేస్టీ లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాతకి ఖచ్చితంగా డెజర్ట్ అయితే తినాలి కదా. కానీ ప్రెసెంట్ అయితే మా ఇంట్లో ఏ స్వీట్ లేదు. ఎప్పుడు ఏదో ఒక స్వీట్ ఉంటది, కానీ ఇప్పుడు లేదు. సో అందుకే మేమే స్వీట్ ప్రిపేర్ చేయబోతున్నాం. దట్ ఈస్ జున్ను. సో లెట్స్ మేక్ జున్ను. కమ్. అవి సెకండ్ డే జున్ను పాలు కాబట్టి 1:1 రేషియోలో పాలు అండ్ జున్ను పాలు పోయాలి. 2 గ్లాసెస్ జున్ను పాలకి 2 గ్లాసెస్ నార్మల్ మిల్క్. అబ్బా శుభ్రంగా జున్ను అయితే తిన్నాం. కాసేపు అలా చదువుకుందాం అని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసా. కానీ ఇవాళే ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటంటే హాలిడేస్ లో మా కాలేజ్ వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ రాయమని ఇచ్చారు. అయితే ఇవాళ లాస్ట్ డే అన్నమాట. అంటే మన స్టూడెంట్స్ గురించి తెలిసిందే కదా, మనకి మంత్ మొత్తం హాలిడేస్ ఇచ్చినా కూడా లాస్ట్ 1 డే మాత్రమే మనం చదువుతాం, మిగతా అన్ని డేస్ ఎంజాయ్ చేస్తాం. నేను కూడా అలాంటిది అన్నాయి అనమాట. సో అందుకే ఇవాళ లాస్ట్ డే కాబట్టి ఇప్పుడు చేస్తున్నా. అందుకే ఒకేసారి చేస్తే ఇంత బర్డెన్ అవుతుంది. ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలి. ఇంకా కళ్ళు బాగా నొప్పిలేస్తున్నాయని మమ్మీ అలా బయటికి వెళ్ళి రమ్మన్నది, మైండ్ కూడా ఫ్రెష్ అవుతుందని. సో నేను మా తమ్ముడు బయటికి వెళ్ళబోతున్నాం. కానీ మేము బయటికి వెళ్లే ముందు మమ్మీ మా కోసం వేడివేడి టీ చేసిస్తా అన్నది. సో అది తాగి వెళ్దాం అనుకున్నాం. ఎందుకో ఈవినింగ్ టైంలో టీ తాగకపోతే ఏదో ఇన్కంప్లీట్ అన్న ఫీలింగ్ వస్తుంది కదా. ఎవరైనా ఉన్నారా టీ లవర్స్? కమెంట్. సో ఇంట్లో ఆయిల్ అయిపోయిందని నేను మా తమ్ముడు ఆయిల్ తీసుకురావడం కోసమని జ్యోతి న్యాచురల్ ఫార్మింగ్కి వచ్చాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎలాంటి మిషన్స్ హెల్ప్ లేకుండా ఓన్లీ ఎద్దుల హెల్ప్తో న్యాచురల్గా ఆయిల్ని ప్రిపేర్ చేస్తారు. అండ్ లోపల కూడా చూడండి మీరు ఎలా రెడీ అవుతుందో. అండ్ దాని బయట పల్ప్ ఏదైతే ఉందో దాన్ని ఎండబెడతారు. అండ్ ఆ డ్రై పల్ప్ని కూడా చాలా విధాలుగా యూజ్ చేస్తారు. సో ఇంకా మేమైతే ఒక 5 kgs ఆయిల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాం. వాట్ మాకు వెళ్ళే దారిలో రోజ్ ప్లాంట్స్ కనిపించాయి. అండ్ వాటిని ఇంట్లో పెంచుకుందామని చెప్పి తీసుకున్నాం. సో ఇప్పుడు మేము దాన్ని నాటబోతున్నాం. మార్నింగ్ చెప్పా కదా పంజాబ్కి వెళ్ళే టైం దగ్గర వచ్చిందని. సో అందుకే షాపింగ్ చేయడం కోసమని బయటికి వెళ్తున్నా. సీ యూ ఆల్ దేర్.
ఇప్పుడే మా షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పానీపూరి బండి కనిపిస్తే తినడానికి వెళ్తున్నాం. పానీపూరి మీకు మార్నింగ్ మా అక్క చెప్పింది కదా రాఖీస్ని చూపిస్తా అని. చూడండి, ఇవే ఆ ఫోటో రెసిన్ రాఖీస్. అంటే వీటిపైన ఫోటో వస్తుంది అండ్ ఎప్పటికీ అలానే ఉంటుంది. అది వాటర్లో తడవదు, ఫైర్లో కాలదు, బ్రేక్ అవ్వదు. ఎప్పటికీ ఆ ఫోటో అండ్ రాఖీ అలానే ఉంటుంది. సో బ్యూటిఫుల్ కదా. So this was all about my day. If you like this video, don't forget to like, share and subscribe. See you all in the next video. Bye bye.